ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2015వ సంవత్సరంలో ఆనాడు 50 లక్షల రూపాయల బ్యాగుతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కెమెరాల ముందు బాహాటంగా దొరికిన విషయం, అన్ని ఆధారాలతో సహా పట్టుబడ్డ విషయం ఇది 2015లోనే, అంటే 11 ఏళ్ల కిందటనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఏనాడు జై తెలంగాణ అని వ్యక్తి, ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఏనాడు కూడా ప్రజలకు నయా పైసా మేలు చేయని వ్యక్తి అనుకోకుండా లక్కీ డ్రాలో కొట్టినట్టు మరి ఢిల్లీకి మూటలు అప్పజెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యంలాగా, ప్రైవేటు ఆర్మీలాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్లో కానీ, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీలాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది.